పాతాళగంగ. మీరు పాతాళగంగని చేరుకోవాలంటే సుమారుగా 500 నుండి 600 మెట్లు వరకు ఉంటాయి. పెద్దవాళ్ళైతే దిగడం అయితే చాలా కష్టం. అండ్ రోప్‌వే కూడా ఉంది. రూ. 60 అనమాట. రోప్‌వే ద్వారా ఎక్కి దిగడం చాలా మంచిది. పాతాళగంగ దగ్గరికి వెళ్ళినప్పుడు స్నానం చేయాలి అనుకునే వాళ్ళు పాతాళగంగలో స్నానం చేసేసి రావచ్చు. లేదు బోటింగ్‌కే మాత్రమే వెళ్దాము అనుకున్న వాళ్ళు బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. 20 మినిట్స్ అనమాట బోటింగు. పర్సన్‌కి రూ. 60 ఆర్ 80 రూపీస్ అనుకుంటా తీసుకున్నారు టికెట్. సో 20 మినిట్స్ మొత్తం అంతా తిప్పి తీసుకొస్తారు. ఒక షార్ట్ రౌండ్ అనమాట. సో అక్క మహాదేవి గుహలకు కూడా వెళ్ళాలి అనుకుంటే మనం దానికి కూడా టికెట్ తీసుకోవచ్చు. బట్ దానికి కొన్ని టికెట్సే ఇస్తారంట. 600 రూపీస్ టికెట్ తీసుకోవాలి. మార్నింగ్ 9:00కి స్టార్ట్ అయితే అక్కడ దింపేసి వస్తారంట. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి మళ్ళీ పిక్ చేసుకుంటారనమాట. సో అక్క మహాదేవి గుహలు చూడాలి అనుకున్న వాళ్ళు కూడా అలా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మేము బోట్‌లో స్టార్ట్ అయినప్పుడు ఆయన స్టోరీ అంతా చెప్పారు. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదనమాట. మనకి శనగల బసవన్న ఉంటాడు కదా! శ్రీశైలంలో నందీశ్వరుడు ఉంటారు కదా! ఆయన్ని శనగల బసవన్న అంటారు. ఇక్కడ ఒక నందీశ్వరుడు ఉంటాడంట. ఆయన ఏదో పేరుతో పిలుస్తారని చెప్పారు గానీ నాకు గుర్తులేదు. మీ ఎవరికైనా తెలిస్తే ఒకసారి చెప్పండి. నేను సెర్చ్ చేశాను గానీ నాకు ఆ నేమ్ గుర్తుకు రాలేదు. చాలా సేపు ఆలోచించాను. ఇక్కడ ఒక నందీశ్వరుడు ఉంటాడంట గానీ ఆయన మునిగిపోయారంట. సో అలాగా ఇక్కడ చుట్టుపక్కల దాని గురించి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట ఆయన. సో అలా మొత్తం అంతా బోట్ రైడ్ అయిపోయాక మనము మళ్ళీ అన్ని మెట్లెక్కి ఎళ్ళలేము అనుకున్న వాళ్ళు రోప్‌వే ద్వారా వెళ్ళిపోవచ్చు. 60 రూపీస్. కాకపోతే కొంచెం లైన్ ఉంది. లైన్ ఉన్నా సరే ఒక 10 మినిట్స్‌లో అయితే రీచ్ అయిపోయాము. అండ్ మనం దీనికి పాతాళగంగకి వస్తున్న దారిలోనే డార్మెటరీస్ కూడా ఉన్నాయి. 100 రూపీస్‌కి ఉన్నాయి. 50 రూపీస్‌కి కూడా ఉన్నాయన్నమాట. దాట్స్ ఇట్ ఫర్ టుడే.